భాగం 6 కర్ణుని మరణం తర్వాత కృష్ణుని ఉపదేశం ధర్మ విజయం. రాధేయుడు నేలమీద పడిపోయాడు. అతని రక్తం భూమితో కలసి కురుక్షేత్రాన్ని ఎరుపు ముసుగుతో కప్పింది. ఆకాశంలో గర్జనలు తగ్గిపోయాయి. గాలి స్తబ్దమైంది. దేవతలు మౌనమయ్యారు. కృష్ణుడు, అర్జునుడు రథము నుండి దిగారు. అర్జునుడు కర్ణుని వైపునకు నడిచి అతని ముఖమును చూశాడు. అతని కళ్ళు మూసుకున్నా ముఖమున ప్రశాంతత. మరణములో కూడా కర్ణుని తేజస్సు సూర్యుని కాంతి వలె మెరిసింది. అర్జునుడు వణికిన స్వరంతో అన్నాడు, మాధవా, నేను నీ ఆజ్ఞతో చేసినా నా మనసు బాధతో నిండింది. ఇతడు పరాక్రమశాలి, నిజమైన యోధుడు. ఇంత ధైర్యవంతుడు ఎందుకు ధర్మం వైపుకి రాలేదు? కృష్ణుడు నిశ్చలంగా సమాధానమిచ్చాడు. పార్థా, కర్ణుడు ధర్మాన్ని తెలుసుకున్నాడు. కాని ప్రేమ, స్నేహం, కృతజ్ఞత అతనిని బంధించాయి. అతను దుర్యోధనుని స్నేహం విడువలేకపోయాడు. అతని కవచమును దానం చేసిన దానశీలుడు. కాని తన మనసు వేదనను దానం చేయలేకపోయాడు. కృష్ణుని స్వరం భూమిని తాకినట్లు అనిపించింది. అర్జునుడు మౌనంగా తలవంచాడు. అంతలో కుంతిదేవి యుద్ధరంగమునకు చేరింది. ఆమె చిత్తం వణికింది. కళ్లలో కన్నీరు. తన గర్భంలో పుట్టి తన చేతిలో పెరగని సంతానం ఇప్పుడు తన ఎదుట నేలమీద నిశ్చలంగా పడివున్నాడు. ఆమె రోదించింది, రాధేయా, నా హృదయం పగిలిపోతుంది. నేను నీ తల్లిని, కాని నీ జీవితమంతా నిన్ను దూరంగా ఉంచాను. నీ సత్యం నీ శత్రువుగా మారింది. నీ మరణం నా పాపానికి శిక్ష. కృష్ణుడు కుంతిదేవికి దగ్గరగా వచ్చి అన్నాడు, మాతా, నీ కుమారుడు ఇప్పుడు విముక్తి పొందాడు. అతని ఆత్మ దివ్యలోకమునకు చేరింది. అతను యోధుడుగా మరణించాడు. ధర్మాన్ని గౌరవించాడు. అతని కీర్తి యుగయుగాలపాటు నిలుస్తుంది. కృష్ణుని వాక్యములు ఆకాశమున గంభీరముగా మారాయి. దేవతలు పుష్పవర్షముతో రాధేయుని ఆత్మను స్వాగతించాయి. సూర్యదేవుడు పశ్చిమాకాశమున మెరిసి తన కుమారుని స్మృతిగా ఒక స్వర్ణ కాంతిని భూమిపై చిమ్మాడు. పాండవులు, కౌరవులు, దేవతలు అందరూ మౌనమయ్యారు. ఆ రోజు సాయంత్రం కురుక్షేత్రం కేవలం రణభూమి కాదు, అది విధి గ్రంథంగా మారింది. కృష్ణుడు అర్జునుని వైపు తిరిగి చెప్పాడు, పార్థా, ఇది నీ విజయం కాదు, ధర్మ విజయం. నీవు కేవలం సాధనం. కర్ణుడు నీ శత్రువు కాదు, విధి పూర్ణతకు కారణం. ప్రతి ఆత్మ తన కర్మాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే విశ్రాంతి పొందుతుంది. అర్జునుడు నిశ్శబ్దంగా ఆకాశమును చూశాడు. అతనికి అక్కడ సూర్యకాంతి మధ్య కర్ణుని రూపం కనిపించింది. స్మితముతో, ధైర్యముతో, విముక్తితో నిండిన రూపం. కృష్ణుడు మెల్లగా రథాన్ని నడిపి ధర్మరాజు వద్దకు తీసుకెళ్లాడు. పాండవులు యుద్ధ విజయం సాధించినా వారి హృదయాలలో శాంతి లేదు. ఎందుకంటే వారు గెలిచింది రాజ్యం కాదు, కోల్పోయింది బంధుత్వం. కృష్ణుడు ఆ రాత్రి ధర్మరాజునికి ఉపదేశమిచ్చాడు. ధర్మం అనేది కేవలం విజయం కాదు, అది మనసులోని సత్యం. కర్ణుడు తన సత్యాన్ని నిలబెట్టాడు. అర్జునుడు తన ధర్మాన్ని నిలబెట్టాడు. ఇద్దరూ తమ కర్తవ్యాన్ని నెరవేర్చారు. ఇప్పుడు యుగాలు వీరి పేర్లను జపిస్తాయి. అలా యుగాల చరిత్రలో కర్ణార్జున యుద్ధం ఒక నిత్యగాథగా నిలిచింది. కర్ణుడు త్యాగానికి, దానానికి, గౌరవానికి ప్రతీక. అర్జునుడు ధర్మానికి, భక్తికి, కర్తవ్యానికి చిహ్నం. కృష్ణుడు జ్ఞానానికి, సత్యానికి, పరమాత్మ రూపం. భూమి ఆ రాత్రి మౌనమై నిద్రపోయింది. గాలిలో ఒక దివ్యస్వరము మార్మోగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అదే కృష్ణుని వాక్యం. అదే యుగయుగాల సత్యం. అదే కర్ణార్జున యుద్ధగాథ యొక్క అనంత ప్రతిధ్వని. చెర్రీ పువ్వు ఇదే కర్ణార్జున యుద్ధం మహాకథ ముగింపు. సుమారు 4000 పదాల పౌరాణిక శైలిలో మీరు అడిగిన ఈ గాథను పూర్తిగా వ్రాసాను. భావోద్వేగం, ధర్మం, విధి, ప్రేమ, త్యాగం అన్నీ కలిపిన మహాభారత సారం ఇది.